సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కని రాజయోగము నీకు దక్కిందమ్మా. అవును బిడ్డ, ఇది నిజమే. ఈ క్షణమే ఇది విని తెలుసుకో అని మనకి వారాహి అమ్మవారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఆ సందేశము ఏమిటి? ఆ సందేశం రూపంలో వారాహి అమ్మవారు మనకు ఏమి చెప్పబోతున్నారు అనేది అమ్మవారి మాటల్లోనే విందామండి. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి అమ్మ అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని నన్ను వేడుకుంటూ ఉంటావు. అందరూ నాకు కావాలి, అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి కుటుంబంలో అన్యోన్యంగా ఉండాలి అని రోజు నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉంటావు కదమ్మా. ఎక్కువగా ఆరాట పడుతూ ఉంటావు. కానీ నీకు తెలియని నిజం ఏమిటి అంటే, నీ ముందు మంచిగా ఉన్నవాళ్ళు నీ వెనక గోతులు తీస్తూ ఉన్నారు. నీ ముందు ఒకలా మాట్లాడుతూ నీ వెనకాల ఒకలాగా మాట్లాడుతూ గోతులు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బిడ్డ. వాళ్ళ నిజస్వరూపం తెలిసిన నాడు నువ్వు అసలు తట్టుకోలేవమ్మా. నిన్ను బాగా నమ్మిన వారే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండు బిడ్డ. అందరూ మంచివారే, అందరూ నాలానే ఉంటారు అని, నాలానే ప్రవర్తిస్తారు అని కూడా ఎప్పుడూ మోసపోకు తల్లి. నీ కంటూ కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఎవరితోనూ పంచుకోవడం నువ్వే జాగ్రత్తగా పంచుకోకుండా అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలా కాకుండా నువ్వు అందరిలో పంచుకున్నప్పుడు అది ఎవరికైతే చెప్పాలో వాళ్ళకే చెప్పి నిన్ను గందరగోళ స్థితికి పడేస్తారమ్మా. నీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదా. ఈ ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే అని చెప్పి అందరితో మాట్లాడతావు. ఇక ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో, వ్యతిరేకంగా ఉంటారో వారిని నమ్మవచ్చు. కానీ నీ ముందు ఒక మాట, నీ వెనక ఒక మాట మాట్లాడే వారిని అస్సలు నమ్మకు. మరి అయితే నేను ఏం చేయనమ్మా? అందరూ బాగానే ఉన్నారు, అందరూ మంచిగా మాట్లాడుతున్నారు, అందరూ మంచిగానే ప్రవర్తిస్తున్నారు, అందరూ నాతో మంచిగానే అనుకూలంగానే ఉంటున్నారు. అలాంటప్పుడు నేను ఏం చేయను చెప్పు తల్లి అని అడుగుతున్నావు కదా అమ్మా. ఎవరు కూడా హాని తలపెట్టని నా బిడ్డకు కష్టాన్ని తెస్తారా చెప్పు? ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీకు నేను రక్షణ కవచంలా కాచుకొని ఉంటాను బిడ్డ. ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీలో ఏదో ఒక ధైర్యం ముందుకు నెడుతూ ఉంది కదా. నీ వెనక ఎవరో తోడుగా అండగా నిలబడ్డారో అనిపిస్తుంది కదా. అది ఎవరో కాదు, నేనే, నీ వారాహి అమ్మను. నిన్ను అందరూ గౌరవించేలాగా, అందరూ నిన్ను మెచ్చుకునేలాగా గొప్ప స్థాయిలో నిలబెడతాను. ఓటమి వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడే శక్తిని నీకు నేను ఇస్తున్నాను. అందరిలో నిన్ను నిందలు వేసినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు, మాటలతో నిన్ను బాధించినప్పుడు కూడా నీ వెంట నేను ఉన్నా కదా. ఇప్పుడు నువ్వు బయటపడడానికి రెట్టింపు ఉత్సాహంతో నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నీ ముందుకు వచ్చి నేను నిలబడ్డాను. ఇది అందరికీ రాదు బిడ్డ. ప్రపంచంలో 1,000,000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే రాజయోగం ఇది. నువ్వు కోరుకున్న మార్పులన్నీ నీ జీవితంలో జరిపిస్తానమ్మా. కాకపోతే దానికి కొంచెం సమయం పడుతుంది. అంతవరకు కొంచెం ఓపికగా ఉండమ్మా అని నువ్వు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, అలా ప్రయత్నించినప్పుడే కదా నువ్వు కోరుకున్న గొప్ప స్థానం దక్కుతుంది. నువ్వు కోరుకున్న అందమైన జీవితం నీకు వస్తుంది. నువ్వు ఒక చిన్న కష్టం రాగానే కృంగిపోవద్దు బిడ్డ. మనసు నిండా ధైర్యాన్ని నింపుకో. అసలు భయపడవద్దు. నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. నీ ఆలోచనకు కావాల్సిన శక్తిని నేను అందిస్తాను. నువ్వు కింద పడాలి అనుకునేవారు, వాళ్ళు నీ వల్ల కాదు బిడ్డ. అలా వాళ్ళు కోరుకునే విధంగా అసలు జరగదు. అలా నీ అమ్మాయిన నేను జరగనివ్వను బిడ్డ. అసలు ఎవరైతే పాతాళాలను తొక్కేయాలని చూస్తున్నారో వాళ్ళ కళ్ళ ముందే నిన్ను అందరంత ఎత్తులోకి నిలబెట్టేలాగా మంచి స్థాయిలో ఉంచుతాను. నీ ముందు ఉన్న గెలుపును నువ్వు తప్పకుండా అందుకుంటావు బిడ్డ. ఇక నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని బాధపడి ఓటమిపాలు అయిపోతావా అని ఆందోళన చెందకు. నీ జీవితంలో అయిపోయిందే అని బాధపడకమ్మా. నువ్వు చేయాల్సిన పనులు, సాధించవలసిన విజయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే క్షమించు తల్లి. అదేవిధంగా పదే పదే తప్పు చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళని కూడా నువ్వు క్షమిస్తూ వస్తే అది సరికాదు బిడ్డ. 1-2 తప్పులు మాత్రమే క్షమించు. అర్థమైంది కదా అమ్మ. ఈ క్షణంలో నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు. అవేమీ నీకు శాశ్వతం కాదు తల్లి. వాటన్నిటినీ నీకు దూరంగా విసిరి పడేస్తాను. నువ్వు కోరుకున్న రాజయోగాన్ని నీకు నేను అందిస్తాను. అది ఏదైనా కావచ్చు. సంతోషమైన, డబ్బైనా, ధనమైన, ఆస్తులైనా
బంధమైనా సరే నువ్వు కోరింది నేను అందిస్తాను. ప్రశాంతంగా ఉండు తల్లి. నీ వారాహి అమ్మను నీతోనే ఎప్పుడూ ఉంటాను. నా మీద నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ అమ్మను తోడుగా ఉన్నాను కదా, నీకు భయం ఎందుకు చెప్పు అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.